వ్యాప్తంగా దోషిపెట్టండి, ఈ రాష్ట్రం కాదు, ఆ పరిస్థితి లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో అందరి అభివృద్ధి, దేశం మొత్తం అభివృద్ధి చెందాలి. 11వ ఆర్థిక శక్తి నుంచి 5వ ఆర్థిక శక్తి తీసుకొచ్చారు. ఇప్పుడు మరి పెద్ద ఛాలెంజ్ ఉంది, 3వ ఆర్థిక శక్తిగా తీసుకెళ్ళాలి. అందుకే దానిలో భాగంగా కొన్ని పోర్ట్ఫోలియోలు గతంలో ఇచ్చి కంటిన్యూటీ చేశారు తప్పితే దాన్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఆగుద్ది. ఆ పరుగు ఆగకూడదనే ఉద్దేశం తప్పితే వేరే ఉద్దేశం కాదు వాస్తవానికి. రైట్. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చాలా కీలకమైన డెవలప్మెంట్స్ వాళ్ళ పార్టీలోనే జరుగుతున్నాయి. వచ్చే వారం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ చేరుకుంటున్నారు. ముందస్తుగా రాహుల్ గాంధీ తోటి సమావేశం కావడానికి ముందస్తుగా రణదీప్ సుర్జేవాలాతోటి ఆయన కుడిభుజంతో సమావేశం కాబోతున్నట్టు సమాచారం అండి. 4 ఎంపీ సీట్లు ఉన్నప్పటికీ కూడా వైసీపీ కీలకంగా మారింది. ఎన్డీఏ వెంబడి టీడీపీ ఉండటం వల్ల ఒక అనివార్యత జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ వైపు నడిపిస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు? రాజకీయంగా ఇంకా మేము ఏ నిర్ణయము తీసుకోలేదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కారణం ఏంటంటే అటు ఇండియా టీం కానీ ఇటు ఎన్డీఏ టీం కానీ కేంద్రంలో ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఫస్ట్ టైం బలహీనపడ్డాయి. బలహీనపడినప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు అన్ని రాజకీయ పార్టీలకి ఎవరికి తగినట్టు, ఎవరికి తోచినట్టు, ఎవరికి అవకాశాలు ఉన్నట్టు వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఆ ప్రాధాన్యత అంతరి చూపు ఇటువైపు ఉంది కాబట్టి అది 1 సీటు ఉందా, 2 సీట్లు ఉందా, 4 సీట్లు ఉన్నాయా అని చెప్పేసి ఎవరి మనుగడ కోసం ఫస్ట్ టైము కేంద్ర పార్టీ, జాతీయ పార్టీలు మనుగడ కోసం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఎన్డీఏ కూటమి కావచ్చు, అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇండియా కూటమిలో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పక్షాల కోసం ఎదురు చూపులు చూస్తున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ కి శుభ పరిణామం. ఇది మేము ఎలక్షన్ ముందు నుంచే చెప్తున్నాం. ఎప్పుడైతే జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలు బలహీన పడిపోతే ఆంధ్రప్రదేశ్ కి యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది అని. అదృష్టవశాత్తు ఎవరు అధికారంలో ఉన్నా ఇప్పుడు అది జరిగింది. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ కి మంచి మేలు జరగాలని నూతనంగా ప్రమాణ స్వీకారం మళ్ళీ చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లానే ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ, మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని ఈ పీరియడ్ లోనైనా ఆయన 4వసారి ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ పీరియడ్ లోనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకొని మేనిఫెస్టోని అమలు జరుపుతారని ఆశిస్తున్నాను. రైట్. మళ్ళీ వస్తా అండి మీ దగ్గరికి. ఒకసారి శివపార్తి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్తి గారు, హోం గ్రామీణాభివృద్ధి శాఖలు ఈ 2 కూడా కన్ఫర్మ్ అయినాయి పవన్ కళ్యాణ్ గారికి. అంటే డిప్యూటీ సీఎం హోదాలోనే ఈ 2 శాఖల్ని ఆయన నిర్వహించబోతున్నారని సమాచారం. జాతీయ మీడియాలో కొన్ని ముఖ్యమైన ఛానల్స్ తోటి ఆయన అంతర్గతంగా షేర్ చేసుకున్న సమాచారం. అలాగే బయటకు లీక్ అయింది కూడా ఇదే. అది కాక అంటే ఆయనతో కలిపి 4 శాఖలు ఇవ్వబోతున్నారు. 4 కూడా కీలకం కాబోతున్నాయి. రౌడీ షీటర్ల మీద ట్యాక్స్ వేస్తున్నారు ఆయన. మీకు గుర్తుండే ఉంది, ఫేజ్ 1లో వారాహయాత్ర ఫేజ్ 1లో వైజాగ్లో అనుకుంటా ఆయన మాట్లాడినప్పుడు చాలా ప్రముఖంగా ఈ మాట చెప్పారు. ఆయన హోంమంత్రి అయితేనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే మొత్తం మనం ఏదేదో సినిమాలో చూసాం చూడండి, ఒక 21 మంది 22 మంది విలన్లను కూర్చోబెట్టి వాళ్ళ చేత ఇది ఒక అంత్యాక్షరి పాడిస్తారు. ఆ టైప్లో రౌడీ షీటర్ల ఆట కట్టిస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పారు ఆయన. నిజంగా అది ఇంప్లిమెంట్ అయితే